వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. నేను మీ ఆద్య. కుంకి ఏనుగులు అంత ప్రత్యేకమైనవా? ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం కుంకి ఏనుగుల గురించి పొరుగు కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకురావడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసలు పొరుగు రాష్ట్రం నుంచి తీసుకొచ్చేంత విశిష్టత ఆ ఏనుగులతో ఏముంది? అసలు కుంకి ఏనుగులు అంటే ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూసేద్దాం. చిన్నప్పుడు ఏనుగులు ఎక్కి ఊరంతా తిరిగేవారు. అన్ని ఏనుగులు అలా ఉంటాయి అనుకుంటే పొరబడినట్లే. అటవీ ఏనుగులు అయితే తమ ఊరికి రావద్దనే ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే అవి పంటలను పాడు చేస్తాయి, అడ్డొచ్చే వారిని చంపేస్తాయి, ఊళ్ళను ధ్వంసం చేస్తాయి. దీంతో ఏనుగులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏపీలో చిత్తూరు, పార్వతీపురం ప్రాంతంలో ఏనుగుల పేరు చెబితేనే ఆందోళన చెందుతారు. దీనికోసమే ఏపీ సర్కారు కూడా కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగింది. దీనికి కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. ఇంతకీ ఈ కుంకి ఏనుగులు ఏం చేస్తాయి? అడవి ఏనుగులను అవి ఎలా దారికి తెస్తాయి? అసలు వాటి స్పెషల్ ఏమిటి? కుంకి ఏనుగులు వస్తే అడవి ఏనుగుల బాధ తగ్గుతుంది. జనవాసాల్లోకి వీటి రాకను అడ్డుకోవడానికి వీలు పడుతుంది. కొన్నేళ్లుగా వీటితో పడ్డ సమస్యలు తొలగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించినట్లు అవుతుంది. ఇంతకీ కుంకి ఏనుగులు నిజంగానే అంత ప్రత్యేకమైనవా? అవును, ఇవి నిజంగానే స్పెషల్. కుంకి ఏనుగులంటే మావటిలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులు. అడవి ఏనుగులను ఎలా తరిమివేయాలో, వాటిని ఎలా మచ్చిక చేసుకొని అడవిలోకి పంపించాలో, ఆగ్రహంతో ఉన్న గజరాజులను ఎలా శాంతింపజేయాలో, ఇలా అన్ని రకాలుగా వాటికి ట్రైనింగ్ ఇస్తారు. అంటే అడవి ఏనుగులను క్యాప్చర్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కేరళ, గౌహతి ప్రాంతాల్లో వీటికి శిక్షణ ఉంటుంది. వీటిని చిన్నప్పటి నుంచి మావటిలు జాగ్రత్తగా పెంచుతారు. ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అడవిలో మంద నుంచి వేరు చేసిన ఏనుగులను, కొన్ని ప్రత్యేకమైన అడవి ఏనుగులను తీసుకువచ్చి ట్రైనింగ్ ఇస్తారు. అవి మావటిలు చెప్పే మాట వింటే వాటికి చెరుకు గడ కానీ బెల్లం కానీ ఇస్తారు. దీనివల్ల ఆ ఏనుగుకు మావటికి మధ్య బంధం పెరుగుతుంది. అంతా ఓకే అనుకుంటే అప్పుడు వాటిని ఎన్క్లోజర్ నుంచి బయటకు తీసుకొచ్చి శిక్షణ ఇస్తారు. ఈ ట్రైనింగ్ అంతా డాక్టర్లు, అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ ట్రైనింగ్ సమయంలో ఆ ఏనుగులు మిగతా ఏనుగులతో కలవనిస్తారు. దీనివల్ల అది అడవి ఏనుగులను ఒక్కసారిగా చూసినా కలవరపడకుండా ఉండడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత ఆ ఏనుగును అడవిలోకి ట్రిప్ కోసం మావటి తీసుకెళ్తాడు. ఇది అక్కడి పరిసరాలకు దానిని అలవాటు పడేలా చేస్తుంది. ఇక లాస్ట్ స్టేజ్ ట్రైనింగ్ లో ఆ ఏనుగులను ఒంటరిగా అడవిలోకి పంపిస్తారు. అవి తిరిగి వస్తే వాటికి ట్రైనింగ్ పూర్తయినట్టే, కుంకి ఏనుగుగా మారినట్టే. కుంకిగా ఒక ఏనుగును సెలెక్ట్ చేయడానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. అన్ని ఏనుగులను కుంకీలుగా మార్చడం చాలా కష్టం. అయితే అన్ని రకాల ఏనుగులను అదుపు చేసే శక్తి మొగ ఏనుగులకు ఉంటుంది. అందుకే కుంకీలుగా మొగ ఏనుగులను మాత్రమే సెలెక్ట్ చేస్తారు. దీనికి ఒక కారణం ఉంది. ఆడ ఏనుగులు అయితే మందతో కలిసి ఉంటాయి. వాటి పిల్లల సంరక్షణ బాధ్యతలను అవే తీసుకుంటాయి. ఈ గ్రూప్ కి లీడర్ గా ఆడ ఏనుగే ఉంటుంది. అదే మొగ ఏనుగులు అయితే ఒంటరిగా ఉంటాయి, అలాగే తిరుగుతాయి. అందుకే వీటిని మచ్చిక చేసుకోవడం కొంతవరకు ఈజీ. ఏనుగుల మంద దాడి చేసినప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి కుంకిని పంపిస్తారు. ఈ మొగ ఏనుగును చూసి ఆడ ఏనుగులు దూరంగా జరుగుతాయి. కుంకి వల్ల ఎక్కడ తమ పిల్లలకు హాని కలుగుతుందేమో అన్న భయంతో అవి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేస్తాయి. అందుకే కుంకీలుగా మొగ ఏనుగులకు ట్రైనింగ్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో మొగ ఏనుగులు కానీ దాడికి దిగితే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. కుంకి ఏనుగును తీసుకొచ్చిన అవతలి వైపు ఏనుగులంతా త్వరగా కంట్రోల్ కావు. అలాంటప్పుడు రెండు ఏనుగుల మధ్య భీకర పోరాటం ఉంటుంది. అవి కానీ మదమెక్కి ఉంటే ఆ పోరాటం ఓ రేంజ్కి వెళ్తుంది. అది కూడా ఒంటరి ఏనుగు అయితే పరిస్థితి కష్టంగా మారుతుంది. దానికి మదం ఎక్కువగా ఉంటుంది. దానిని చూసి కుంకి ఏనుగులు కూడా అలానే మారిపోతాయి. అలాంటప్పుడు కుంకీలను కంట్రోల్ చేయడం కూడా కష్టమే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇవి లైన్ దాటకుండా ఉండటానికి మావటిలు వీటికి చాలా జాగ్రత్తలు, వాటికి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. కుంకి ఏనుగులు కానీ ఒక్కసారి రంగంలోకి దిగితే ఇక వెనక్కు తగ్గేదేలే. అవతల ఏనుగుల మంద ఉన్నా సరే దానిని అడవిలోకి తరిమి కొట్టి మరీ ఇవి వెనక్కు వస్తాయి. వీటికి ఇచ్చే ట్రైనింగ్ ఆ స్థాయిలో ఉంటుంది. ఇందులో మావటిది నిజంగానే కీలక పాత్ర. వాటిని ఆ రకంగా తీర్చిదిద్దిన ఘనత నిస్సందేహంగా మావటిలదే. అందుకే ముళ్ళును ముళ్ళతోనే తీయాలన్నట్టుగా గతంలో పంట పొలాలపై దాడులు చేసినా, మనుషులను చంపడానికి, గాయపరచడానికి అలవాటు పడిన ఏనుగులను పట్టి వాటికి కుంకీలుగా శిక్షణ ఇస్తారు. కాబట్టి వాటికి మిగిలిన ఏనుగులను ఎలా కంట్రోల్ చేయాలో అర్థమవుతుంది. ఒక ఏనుగును కుంకి ఏనుగుగా మార్చాలంటే కొన్నాళ్ల పాటు కఠోర శ్రమ తప్పదు. పైగా ఆ సమయంలో మావటిలు చాలా ఓపికగా, జాగ్రత్తగా ఉండాలి. ముందు వాటితో బంధం ఏర్పరచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత వాటిని మచ్చిక చేసుకుని కుంకిగా శిక్షణ మొదలు పెడతారు. ముందు వీటికి కొన్ని సంకేతాలను అలవాటు చేస్తారు. తర్వాత ఆ సంకేతాల ద్వారా అవతలి ఏనుగులను ఎలా ఎదుర్కోవాలి అన్న దాని గురించి ట్రైనింగ్ ఇస్తారు.
కుంకి ఏనుగు మావటిని తన పైకి ఎక్కించుకోవడం నుంచి మళ్ళీ కిందకు దించే వరకు అంతా ఓ పద్ధతి ప్రకారం ఉంటుంది. ఏవైనా జంతువులు పంట పొలాలపై పడితే వాటిని తరిమి కొట్టడానికి ఇవి చాలా గట్టిగా అరుస్తాయి. ఇలా చేయాలని ఓ సంకేతం ద్వారా మావటిలు చెబుతారు. అందుకే మావటిలు చెప్పే వాటిని ఇవి తూచా తప్పకుండా పాటిస్తాయి. కుంకి ఏనుగు చెవిని మావటి కాలితో తడితే అప్పుడు ముందుకు వెళ్ళాలని అర్థం. అదే చెవి వెనుక భాగంలో కాలి తొడతో గట్టిగా తడితే అప్పుడు వెనకకు వెళ్ళాలని అర్థం. ఒకవేళ అది ఆగిపోవాలంటే మాత్రం చెవి మధ్య భాగంలో కాలితో అదమాలి. అప్పుడు అది బ్రేక్ వేసినట్టు ఆగిపోతుంది. సో మావటి ఇచ్చే సిగ్నల్ కు అనుగుణంగా కుంకి ఏనుగు ప్రవర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ ఓ విషయం చాలా కీలకం. ఏనుగును కంట్రోల్ చేయాలంటే మావటి ఖచ్చితంగా ఏనుగు పైనే ఉండాలి. ఒక్కసారి కిందకి దిగితే వాటికి మావటిలు ఏం చెప్తున్నారో అర్థం కాదు. ఇక ఇవి ఆరోగ్యంగా ఉండటానికి సహజంగా లభించే ఆహారంతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారాన్ని కూడా పెడతారు. వీటి శిక్షణ పూర్తయిన తర్వాత వాటిని వివిధ ప్రాంతాలకు పంపిస్తారు. ఇవి అందించే సేవలు మరవలేనివి, వెలకట్టలేనివి. కానీ ఓ సాధారణ ఏనుగు తన దూకుడు తగ్గించుకుని కుంకి ఏనుగుగా మారాలంటే కనీసం 3 నుంచి 6 నెలల ట్రైనింగ్ తప్పనిసరి. కొన్నింటికి మాత్రం ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ముందు వాటిని దారిలోకి తేవడానికి ఎక్కువ టైం వెయిట్ చేయాలి. గతంలో కుంకి ఏనుగులను తెప్పించి వాటి ద్వారా ఆపరేషన్ గజేంద్ర నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది పూర్తి స్థాయిలో కొనసాగితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నేను చెప్పిన ఈ కుంకి ఏనుగుల గురించి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకేమైనా దీని గురించి ఇంకా తెలిస్తే కామెంట్స్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు ARK TV.